నా బలహీనత పక్కనే నాకు సమాధానం ఉంది, నా శత్రుత్వం పక్కనే నాకు సమాధానం ఉంది, నా దేవుని యొక్క విరోధం పక్కనే నాకు సమాధానం ఉంది. ఎంత చక్కగా సువార్త వర్ణిస్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది అసలు విషయం. ఆయన చెబుతూ అంటున్నాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలవంతుని చేయడానికి నా బలవంతుడు నా కొరకు బలహీనుడైపోయాడు. నేను బలహీనుడైన సంగతి నాకు బలం ఇవ్వడానికి ఆయన బలహీనుడైపోయి నా కొరకు చనిపోయాడు. నేను పాపిగా ఉన్నప్పుడు నాకు భయభక్తులు నేర్పడానికి ఆయన నా కొరకు బాగు అయిపోయాడు. నేను శత్రువుగా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని తగ్గించడానికి, దేవుడికి నాకు సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త అయిపోయాడు. సువార్తలో ఉన్న మరీ ముఖ్యమైన సంగతి ఏంటో చెప్తున్నా, దేవుడు దిగిపోయి తగ్గించుకుని వచ్చి మనుషులు చేతులు పట్టుకొని